అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంకొక రోజు మాత్రమే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ మీ అందరు కూడా కలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈ ఈ ఈ ఏడాదిలో ఈరోజు మా అంటే రేపు చదివే వార్తలు. కాకపోతే జనవరి నుండి అంటే కొత్త సంవత్సరం నుండి నేను ఎక్కువ కొత్త సంవత్సరం అంటే నా దృష్టిలో ఉగాదియే. బట్ అయినా ఇంగ్లీష్ డేట్ ప్రకారం కావాలంటే ఈ కొత్త సంవత్సరం నుంచి సరికొత్త దారిలో ఓకే టీవీ ముందరికి వెళ్ళబోతుంది. నేను కూడా ముందరికి వెళ్ళబోతున్నా, కొద్దిగా స్టైల్ మార్చబోతున్నా, కొద్దిగా స్టోరీస్ మార్చబోతున్నాం. కానీ నేను మాత్రం మారలేదు, నేను మాత్రం మారను, నేను ఇట్లనే ఉంటా. ఎందుకంటే శ్రావ్య ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, బీజేపీ అయినా, కేసీఆర్ అయినా నేను మారను. ఖచ్చితంగా స్టైల్ మారచ్చు, రూటు మారచ్చు, కానీ ప్రజల పక్షం, ప్రజల గొంతుక మాత్రం మారదు, ఆగదు అని చెప్పి మరొక్కసారి నా తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ముఖ్యంగా నన్ను చేసి వెంటాడుతున్నటువంటి నా ప్రియమైనటువంటి మా ఇంటెలిజెన్స్ సోదరులకి శతకోటి నమస్కారాలు. కొత్త సంవత్సరంలోనైనా జర కొత్తగా వెంటాడండి, కొంచెం స్టైల్ మార్చండి మీరు కూడా. ఎందుకంటే ఇక మీ ఫోన్ ట్యాపింగ్లు, ఎవరితో మాట్లాడినా, ఆఖరికి మా అమ్మతో మాట్లాడినా సరే నమిలినట్టు వస్తూ ఉన్నది వాయిస్. అప్పులతో మాట్లాడినా నమిలినట్టే వస్తూ ఉన్నది, ఎవరితో మాట్లాడినా అదే వస్తూ ఉంది. ఫోన్ విపరీతంగా ట్యాప్ అవుతూ ఉన్నది. అంటే ఉన్నమాట చెప్తే ఎందుకు చెప్తున్నాం అనేది మీ ప్రభుత్వ తీరు, మీ అడ్మినిస్ట్రేషన్ తీరు మీరు మార్చుకోవాలి దానికి అనుగుణంగా. అంతేగాని ఈమె ఏడికెళ్ళి చెప్తుంది, ఎట్లా చెప్తుంది, ఈమెకు ఎట్లా తెలుసు అంటే మీరు అక్కడే పప్పులో కాలేస్తారు. ఏదేమైనా మా అన్న అంటే ఎవరు, మా రేవంత్ రెడ్డి గారికి నా మీద విపరీతమైనటువంటి ప్రేమ ఎక్కువైపోయింది. సో చాలా మామూలు ప్రేమ కాదు, ఎంత ప్రేమ అంటే ఎక్కడ పోతే అక్కడ సెక్యూరిటీ ఇచ్చేంత ప్రేమ పెరిగిపోయింది. నాకు ఎక్కడెక్కడ ఏమేమవుతుందా, మళ్ళీ ఏ రూట్ నుంచి ఎవరేం చేస్తారా అని చెప్పి భయంతో అనుక్షణం ఇంటెలిజెన్స్ని హ్యాపీగా నేను ఎక్కడ పోతే అక్కడ పంపిస్తూ ఉన్నారు. అంటే ఒక మూడో కన్ను, ఆ ఇంటెలిజెన్స్ అనే మూడో కన్ను నా మీద విపరీతంగా దృష్టి పెట్టింది. బట్ అయినా ఈ ఇంటెలిజెన్స్ నిఘాలు ఇవేం మాకు కొత్త కాదు, అది అలవాటు అయిపోయినాయి. కానీ అసలైన మూడో కన్ను అక్కడున్నాడు, ఎవరు, మా పరమశివుడు. ఆయన ఉన్నంత కాలం, ఆయన కృపా కటాక్షాలు నా పైన ఉన్నంత కాలం నన్ను ఎవరు ఏం చేయలేరు, నా కాలు గోరు కూడా పీకలేరు. ఎవరికి నేను భయపడను, అదరను, బెదరను. ఓకే, సో చెప్పాలనుకుంది హ్యాపీగా చెప్పేసిన. ఇక వార్తల్లోకి వద్దాము. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ మధ్య నేను కొద్దిగా ఇర్రెగ్యులర్గా